నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఈ గుమ్మడి చెట్టుకి అంత చక్కగా బాగా వచ్చింది, కాయలు వచ్చినాయి అనుకుంటే ఇదిగోనండి ఇట్లా ఎండిపోతుంది. ఈ తెల్ల మచ్చల తెగులు వచ్చిందండి, ఆల్మోస్ట్ అన్ని ఆకులకి వచ్చేసింది. నేను మందు స్ప్రే చేద్దాం అనుకుంటుంటే వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాలు తగ్గిన దాకా వేగతి కాదని ఊరుకున్నాను. ఇప్పుడు ఎండలు వచ్చేసినాయండి. ఇప్పుడు దానికి మందు స్ప్రే చేసుకుందామని రెడీ అవుతున్నాను. మిగతా మొక్కలన్నీ అందుకని మార్నింగ్ అన్ని కూరగాయలు ఆకుకూరలు మొత్తం ఉన్నాయన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు మనం ఎంత ఇంట్లో హోమ్ మేడ్ అయినా కానీ ఆ సోప్ వాటర్ అది పడుద్ది కదా అని. ఇప్పుడు చూసారా, ఆ సొర మొక్కలకి మిగతా మొక్కలకి దేనికి రాలేదండి ఆ తెల్లమచ్చ తెగులు, దాని దుంపదేగా. ఒక్క మంచి గుమ్మడికి ఒక్కదానికే వచ్చిందండి. అదిగో అసలు చూస్తుంటే దిగులేస్తుందండి. మొన్నటిదాకా బాగున్నదల్లా ఇట్లా ఎండిపోయింది. ఇప్పుడు మొత్తానికి స్ప్రే చేసుకుందాము. ఈ క్యాను టూ గ్యాలన్స్ క్యాన్ అండి ఇది, అంటే 8 లీటర్స్ అనమాట. ఇందులో మనము బేకింగ్ సోడా, నీమ్ ఆయిలు, యాపిల్ సిడార్ వెనిగరు, డిష్లు క్లీన్ చేసే సోపు వేసుకుందామండి. ఇప్పుడు వీటికి నంబర్స్ కూడా ఉన్నాయి, 1 2 3 4 అని. 8 లీటర్స్కిను 8 కొలతలు కూడా ఉన్నాయండి. నేను 4 లీటర్స్ వరకు తీసుకుంటాను. ఈ 4 లీటర్స్ కానీ ఇప్పుడు బేకింగ్ సోడా చిన్న టేబుల్ స్పూన్ అంత అండి, లీటర్కి చిన్న టేబుల్ స్పూన్ 5 ml అంత అనమాట. ఈ 4 లీటర్స్కిను 4 5s 20 ml లెక్కనమాట. ఇది నీమ్ ఆయిల్ బాగా కాన్సన్ట్రేషన్ అండి ఇది. ఇవన్నీ 5 ml వేయాలి మూడును. ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకుందామండి. చిన్న టేబుల్ స్పూన్ అంత తీసుకుంటున్నాను. 4 లీటర్లకి 4. ఈ బేకింగ్ సోడా కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకూడదండి, ఆకులన్నీ ఎండిపోతాయి. అందుకని చూసుకొని వీలైనంత తక్కువ వేసుకుంటేనే బెటర్. అదే 5 ml అంతా, జస్ట్ చిన్న టేబుల్ స్పూన్ అంతా 4 times తీసుకొని అది వేసేస్తున్నానండి. ఇంక ఇప్పుడు నీమ్ ఆయిల్ బాగా కాన్సన్ట్రేషన్ అండి ఇది కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి. కాకపోతే నేను 5 ml చొప్పున కాన్సన్ట్రేషన్ కదా ఇది, అందుకని 5 ml చొప్పున 4 తీసుకున్నానండి. 5 ml. ఇది యాపిల్ సిడార్ వెనిగర్ కూడా అంతేను. 5 ml 4 సార్లు వేసాను, 5 ml. ఇది డిష్ లిక్విడ్ సోప్ కూడా అంతేనండి, 20 ml వరకు వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీనికి ఫిల్టర్ కూడా ఉంటుందండి, ఆ ఫిల్టర్ కూడా పెట్టేసి బాగా అది లిడ్ క్లోజ్ చేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. అంతా కరిగిపోయి అంతా మిక్స్ అవ్వాలి కదా వాటర్ అంతాను. ఇప్పుడు దాన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలండి. మొత్తం ఆకుల మీద ఉన్న ఆ తెల్ల మచ్చ అంతా కడిగినట్టుగా మొత్తం క్లీన్ చేసేయాలండి. ఇక స్ప్రే చేసేయాలన్నమాట మొత్తమును. అప్పుడు పక్కన మొక్కల మీద కొద్ది చింది పడినా కానీ అది యాడ్ మొత్తం వేసేయదలుచుకున్నాక చూసారా, మొత్తం క్లీన్ అయిపోయినట్టు మొత్తం కడిగేసినట్టుగా స్ప్రే చేసేసామండి. వీటికి తెల్లమచ్చ తెగులు రాలేదనే కానీ చూసారా, ఇక్కడ చిక్కుడు మొక్కలకు కొంచెం ఆకు ముడత వచ్చింది. అట్లాగే ఈ కాకరకు కూడా అదే చిన్న ఆకు ముడత కొంచెం అక్కడక్కడ వచ్చిందండి. వంగ మొక్కలకు కూడా వచ్చిందండి, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ టమాటాకు కూడా ఆకు ముడత వచ్చిందండి. అందుకని మొత్తానికి ఇందులో నీమ్ ఆయిల్ ఉంది కదా, ఆకుముడతకు కూడాను పనిచేస్తుందని అన్ని మొక్కలకి చక్కగా స్ప్రే చేసేస్తున్నానండి. పూలు కాయలు వస్తే బాగానే ఉంది కానీ ఇలా గుమ్మడి చెట్టు ఇలా అయ్యేటప్పటికి నాకు చాలా డిసప్పాయింట్గా ఉందండి. కనీసం మీరైనా నన్ను డిసప్పాయింట్ చేయకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.